హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూవర్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న మూవీ ద రాజసాబ్. ద పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మళ్ళీ కామెడీ నటనలో వచ్చిన మూవీ ఇదే. సో ఈ రీసెంట్ ఇయర్స్గా తను కామెడీ ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం తను చేయబోతున్నా అంటే కొంచెం ఎగ్జైట్ అయ్యారు. బట్ ట్రస్ట్ మీ గైస్, మూవీ ఎలా ఉందో చెప్పబోయే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నెక్స్ట్ వచ్చే మన వరప్రసాద్ ఇంకా 4-5 మూవీస్ ప్లస్ ఓటీటీ అన్ని మూవీస్ కవర్ చేయబోతున్నాం. సో ఛానల్ చూడండి గైస్, నచ్చితే కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద ప్లాట్. సో రాజా సాబ్ వాళ్ళ నానమ్మకి వాళ్ళ తాత అంటే ఎంతో ఇష్టం. సో వాళ్ళ తాత కోసం వెళ్ళిన రాజా సాబ్కి ఏ ఏ స్టోరీస్ ఎదురయ్యాయి అనేది ఈ ప్లాట్. సో బేసిక్గా ఏంటంటే ఈ ప్లాట్కి మంచి పొటెన్షియల్ ఉందండి నెక్స్ట్ గ్రో అవ్వడానికి. బట్ చాలా బేసిక్గా అసలు చాలా ఏమంటారు వెరీ క్యాజువల్గా తీసినట్టుంది. బికాస్ ప్రభాస్ లాంటి స్టార్ పెట్టుకొని ఇలా చేసిన అనేది లేకుండే. ప్లస్ అసలు సాంగ్స్ అసలు ఎందుకండి 2 నిమిషాల కోసం అసలు ఆ నాచే నచ్చే సాంగ్ అసలు అవసరమా? నిధి అగర్వాల్ కోసమే పెట్టినట్టుంది ఆ సాంగ్. ఇంకా ఈ క్లైమాక్స్ తప్ప నాకు ఏమంటారు, క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ప్లస్ ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్లో ప్లస్ ఫస్ట్ స్టార్టింగ్లో 10 మినిట్స్ అలా అక్కడక్కడ కొంచెం క్రియేటివ్ కనపడింది తప్పిస్తే అసలు ఈ ప్రభాస్ ఉండే సీన్స్కి అసలు పడతానా అండి? ఏదో కొన్ని యాక్షన్ సీన్స్లో తను బాగా చేస్తాడు, కొన్ని ఒక్క చోట ఎమోషనల్ సీన్లో బాగా చేస్తాడు. సో ఇలా చాలా తక్కువ. సో మంచి సబ్జెక్ట్ బుల్బులియా 3 లాంటి హారర్ కామెడీ సబ్జెక్ట్ మంచి రీచ్ ఉంటే నార్త్లో ఈజీగా 800-900 crores కనెక్ట్ చేసే సత్తా ఉండేది. సింపుల్గా అసలు స్టోరీ లేకుండా ఏదో హీరోయిన్స్ ట్రాక్తో అలా ఎలా నడిపిద్దామని ట్రై చేస్తాడు డైరెక్టర్దే ఫాల్ట్ అని చెప్తానండి. బికాజ్ యాక్టర్స్ వాళ్ళు చేసిన జాబ్ వాళ్ళు చేస్తారు. ఇంకా ఏమంటారు, ఇంకా విఎఫ్ఎక్స్ అయితే అసలు మరీ దారుణం అండి. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్లో చేస్తున్నారని తెలిసిపోయేలా చేస్తే ఇంక యూజ్ అయినంత బడ్జెట్ పెట్టి 400-500 crores అంటున్నారు. సో సమ్హౌ దిస్ ఈజ్ అ మిక్స్ బ్యాగ్ ఆఫ్ ఎమోషన్స్. కొంతమందికి ఏమైనా నచ్చదు, ప్రభాస్ ఫ్యాన్స్కే నచ్చట్లేదంటే ఇంకా ఆలోచన చేయండి. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ ఈ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ సినిమా నాకైతే నచ్చలేదు గైస్. సో మేబీ 2/5 ఇవ్వచ్చు రేటింగ్. చాలా క్యారెక్టర్స్ వేస్ట్ చేస్తారనిపించింది గైస్. లైక్ బొమ్మర్ అని, సంజయ్ దత్ వీళ్ళంతా ఉన్నారు కానీ అసలు వాళ్ళ ఇంపాక్ట్ ఏం లేదు. సో మీరు చూడండి గైస్, మీకు నచ్చితే పర్లేదు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. మేబీ చాలామందికి నచ్చవచ్చు. సో నెక్స్ట్ వచ్చే ఛానల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.